ఫార్ములా ఈ రేస్ ఇష్యూలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై అక్రమ కేసు నమోదు చేశారని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి మండిపడ్డారు. ఏ తప్పు చేయలేదని కేటీఆర్ చెబుతున్నా వినిపించుకోకుండా అక్రమ కేసు నమోదు చేశారన్నారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఇచ్చిన వాగ్దానాలు కాంగ్రెస్ పార్టీ అమలు చేయలేదని మండిపడ్డారు. ఎటువంటి ఆధారాలు లేకుండా కేటీఆర్ గారు చాలా స్పష్టంగా గతంలో గంటన్నర సేపు ప్రెస్ మీట్ పెట్టి చాలా స్పష్టంగా చెప్పారు. చాలా పారదర్శకంగా చేసినాము. ఎన్ని వేల కోట్ల రూపాయలు ఎవరి ఖాతాలోకి వెళ్ళినాయి, అక్కడి నుంచి ఎవరి ఖాతాలోకి పోయినాయి, దానివల్ల ఈ రాష్ట్ర ప్రగతికి ఎంత ఉపయోగం జరిగింది, ఈ రాష్ట్ర అభివృద్ధికి మన ఖజానాకి ఎన్ని వందల కోట్ల లాభాలు వచ్చినాయని చాలా స్పష్టంగా చెప్పినారు. చెప్పిన తర్వాత కూడా అసెంబ్లీలో కూడా అడిగారు, చర్చ పెట్టండి, అసెంబ్లీలో చర్చ పెట్టండి, రాష్ట్ర ప్రజలంతా చూస్తారు, నా మీద నిందలేస్తూ ఉన్నారు కదా అని చెప్పి 2 రోజులు డిమాండ్ చేస్తే కూడా పసలేని నింద కాబట్టి, ఎటువంటి సబ్జెక్టు లేదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం భయపడి ఆ చర్చకు నిరాకరించింది. అదేవిధంగా ఈరోజు మరి ఏసీబీ విచారణ అంటే కేటీఆర్ గారు హాజరైనారు. తన దగ్గర ఉన్న సమాచారం అంతా కూడా ఏసీబీకి ఇచ్చినారు. బట్ ఏసీబీని దుర్వినియోగం చేయడమే కాకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఈడీని కూడా రెచ్చగొట్టి ఈడీని కూడా దీంట్లోకి దించినారు. ఈడీ విచారణ కోసం పిలిస్తే కూడా కేటీఆర్ గారు హాజరైనారు.